పేరు భవాని. ఏం చేస్తారన్న? వెల్డింగ్ పని. వెల్డింగ్ పని. ఎలా ఉంటున్నాయి మీకు పనులు? ఉంటున్నాయి పనులు ఉండే ఎక్కడ ఉన్నాయి పనులు అసలు ఆయన గెలిచిన కానీ పనులు లేవు. ఎందుకనన్నా? ఆయన గెలంగానే ఇసుక ఆపేసాడు. అవి టాయిపేలు పని చేస్తేనే మాకు ఉండేది. మళ్ళీ మా పనులు ఎక్కడ ఉంటాయి? ఒక వారంలో 2 రోజులు చేస్తే 4 రోజులు ఇంట్లో పడుకుంటున్నాం. మరి ఆ ఇంటెత్తులు కట్టుకోవాలి, పిల్లల్ని పోషించాలి. మరి ఎక్కడి నుంచి వస్తాయి మాకైనా డబ్బులు? అంటే ఈరోజు డబ్బులు వేస్తున్నాం కదా బటన్ నొక్కి, అమ్మఒడి చేయవద్దు అలాంటివి. అమ్మఒడి ఈ సంవత్సరం ఎక్కడ పడినాయి? 3,000 రూపాయలు పడినాయి. 13,000 వేస్తాడు, 3,000 వేసాడు. 3,000 పడినాయి అంతే. మరి అడిగారా వెళ్ళి? అడిగాం, తర్వాత వేస్తామని చెప్పి అన్నారు. అంత మట్టుకు వేయలే. ఇంకెక్కడ వేస్తాడు? ఇంకెప్పుడు? ఏంటి మరి మీకు ఎలా అన్నా సరిపోతున్నాయా ఈ రోజున్న రేట్లకి? ఏంటి పరిస్థితి? ఎక్కడ సరిపోతున్నాయి? అవి పనికి వెళ్తే 500-600 వస్తాయి. మరి ఇంట్లో అద్దెలు కట్టుకోవాలి, ఇవి కట్టుకోవాలి కదా. అంటే మీకు సొంత ఇంటికల్లా నెరవేర్చిన సెంటు స్థలం ఇచ్చాను కదా అని అంటున్నారు. ఇచ్చారు. దేనికి ఇచ్చారు? 35,000 రూపాయలు కట్టించుకున్నారు. తీరుతున్నా లేదు అక్కడ. అసలు ఏం లేదు. అవి వెళ్తే సమాధానం కూడా చెప్పట్లేదు వాళ్ళు. స్థలం చూపించారా మరి మీకు? అది కూడా చూపిస్తారని చెప్పేసి వెళ్ళాం అక్కడికి. అగ్గిలో వెళ్ళి చూస్తే ఎవరు పట్టించుకోవట్లా. ఏంటంటే వాళ్ళలో నా మెసేజ్ పెట్టారు. వెళ్ళాం, మా మిస్సెస్ నేను వెళ్ళాం. వెళ్తే ఎవరు పట్టించుకోవట్లే. అక్కడ మళ్ళీ వచ్చేసాం. కనీసం మందుల తాత కూడా అవకాశం లేదు అక్కడ. అవకాశం లేదు వణుకూరులో. అది అన్న. ఏంటి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజులే సమయం ఉంది. ఇంకా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా. ఇద్దరులో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ వస్తాడు. ఎందుకనన్నా? అంతే. ఆయన ఏం చేశారు చెప్తున్నాం అంతే. అంటే మీకు ఏమన్నా అభివృద్ధి చేశారా మీ ప్రాంతంలో? చేసినా చేయకపోయినా ఆయనకే పడతాయి ఓట్లు ఇక్కడ. అంటే ఎటువంటి అభివృద్ధి చేశారు ఇక్కడ మీకు? అంటే ఆయన నేనేమో అటు ఉండేది, ఇది మన వైసీపీ వైపు, ఇదేమో గద్దె రామ్మోహన్. ఆయన గెలిచింది మొన్న. ఆయన చేసిన పనులు నెంబర్ 1 ఉంటాయి. అది ఇక్కడ ఉన్నాడు అంబేద్కర్, దీంట్లో గెలిచిన ఆయన అంబేద్కర్ అని పేరు ఉన్నాడు. ఏ పని చేయడు. ఎలక్షన్ వచ్చినప్పుడు తిరుగుతున్నారు. ఆ ఏరియాలో గెలిచింది ప్రబలిక. ఇంత బట్టి కనపడని కూడా కనపాలి. గెలిచింది కాంచి కనపడని కూడా కనపడాల. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి తిరిగి ధర్నాలు పెడతారు అంతే. అది అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు కదన్న, మరి ఆయన తిరిగితే ఎందుకు తిరగడం? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, అందుకే తిరుగుతారు. ఎలక్షన్ రాకముందు ఎక్కడ తిరిగారు? అందరూ ఇక్కడ దొంగలే. అంటే మీకు రోడ్లు వేయిస్తున్నాము, డ్రైనేజీలు కట్టిస్తున్నాం మేమా అని అంటున్నారు కదా. అది కట్టిస్తారు. దేనికి కట్టిస్తారు? రూపాయి కోసం. మాకు కష్టపడేవాడికి విలువ లేదండి ఇక్కడ. అది ఉండవాడికి పెడతాడు. అది ఈసారి గద్దె గారు గెలుస్తారండి. ఆయనే గెలుతాడు. ఈ మెజారిటీ ఏమైనా వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి? కంపల్సరీ. అది ఎంత రావచ్చు అంటారు? అంటే దాని గురించి మనం చెప్పలేము. ఈసారి తగ్గ పోరుకుంటుంది. అంటే ఏం చేస్తారన్న మీరు? నేను మున్సిపాలిటీ చేస్తా. ఎలా ఉంటుంది ఈ ప్రభుత్వంలో? ఎలా ఉంది? వనరులు ఉంటున్నాయా? ప్రభుత్వం చేయగా దెబ్బ తగిలింది. ఉద్యోగం ఆగితే ఆపేశారు. ఉద్యోగం చంద్రబాబు అన్నప్పుడు బాగుండేది. అదే ఉద్యోగం ఆపేసి నా దగ్గర లంచం పడుతున్నారు మున్సిపల్ ఆఫీసులో, పెద్ద ఆఫీసులో. అంటే ఈరోజు మీకు పథకాలు ఇస్తున్నాం కదా, మంచి చేస్తున్నాం. పథకాలు మాకు ఏమీ లేదు సార్. పథకాలు మాత్రం మాకు ఏమీ లేదు. మా ఉన్న ఉద్యోగాలు ఆపాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఆపలా. ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మున్సిపాలిటీలో పనిచేస్తా. మున్సిపాలిటీలో కొంచెం దెబ్బ తగిలి ఆగితే ఉద్యోగం కాలు కూడా రాటు పడింది. అది వెళ్ళా 2-3 సార్లు వెళ్ళా మున్సిపల్ ఆఫీస్కి. వెళ్తే 3 సార్లు వెళ్తే ఏదో లంచం నా దగ్గర ఆడుతున్నారు. అది మరి ఏంటి, ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి అన్న కరెంటు బిల్లులు? ఏంటి అసలు కరెంటు బిల్లు ఏంటి? 200 వచ్చేది 1000 రూపాయలు వస్తుంది. అంతకుముందు 200-300 కంటే ఎక్కువ రాలేదు. అది అంటే ఈసారి అన్ని మేము ఇచ్చాం కదా, పథకాలు ఇచ్చాం కదా ప్రజలకి. ఏం పథకం వస్తుందండి? ఇక్కడ బళ్ళు పెడుతున్నారు, బియ్యం బళ్ళు. ఆ బియ్యం బళ్ళు లైన్లో నుంచోవాలి. స్టోర్లో ఉన్నప్పుడు కరెక్ట్గా తీసుకునే వాళ్ళం. కందిపప్పు లేదు, ఉప్పు లేదు, పందాలు లేదు, చింతపండు లేదు, బెల్లం లేదు. అసలు పండగ కానుకలు ఏమైనా ఇస్తున్నారా మరి? ఏమైంది? ఏ పండగ ఉంది? చంద్రబాబు ఉన్నప్పుడు పండగ మొత్తం కానుకలు వచ్చేది. ప్రతి పండగకి సంక్రాంతికి వచ్చేది, రంజాన్కి వచ్చేది, కృష్ణ పండుగలు కృష్ణునికి వచ్చేది. ఏమీ లేదు. బియ్యం కూడా కొనుక్కోవడమే. ఆ బియ్యం అమ్ముకోవడమే. పాలిష్ బియ్యం వచ్చాడు, పాలిష్ బియ్యం లేదు, ఏమీ లేదు, మామూలు ముద్ద అంతే. మరి ఏంటన్నా ఏమో నేనే గెలుస్తాను 175 ఈసారి అని అనుకున్నాను. గెలుచుకోనండి. వేసిన లేస్తారు దొంగోట్లు. ఈ పేరు చంద్రబాబు గారు వస్తారండి. అదండి దాని కూడా చెప్పాలన్నా. అంటే అన్న ఇక్కడ మీ నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమి అంటూ కూడా పోటీ చేస్తారు. వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఎలాగుంటుందంటే పద్ధతి బాగలేదు. ఇంతకుముందు 500 కింద పడే పండగకి అన్నీ వచ్చేది. అయ్యే లేవు. నేను మున్సిపల్లో ఉద్యోగం చేస్తా. ఆ ఉద్యోగం అయిపోయింది నాకు. చేసి తప్పదు వెళ్ళి ఆ ఉద్యోగం. అదే సార్ గారు ఉంటే చంద్రబాబు నాయుడు
ఉద్యోగం వచ్చేది సార్. అంటే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారికి ఎలా ఉంటుంది అంటారు ఈసారి? బాగుంటుంది. గెలుస్తారంటారా? గెలుస్తా సార్, గెలుస్తాండి బాబు. అంటే ఇక్కడ మీ ఏరియాకి ఏమన్నా అభివృద్ధి చేశారన్న గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ? చేయకపోయిన అభిమానం మీద చెప్తున్నా నేను. అది అభిమానం మీద చెప్తున్నా. అంటే సార్ మంచిగానే. అదే ఏంటన్నా ఈసారి మెజారిటీ వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి? వస్తుందండి, వస్తుంది. ఆ దేవుడి దేవుని వస్తుంది. అది సరే అన్న, మీరు వ్యాపారమే పట్టుకోరా. ఏంటి ఎట్లా ఉంటుంది అసలు? అసలు ఏం బాగాలేదన్న ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి. ఎందుకనన్నా? ఎందుకంటే ఏముంది, ఏం వస్తా బాగోలా. ఇక్కడ కానివ్వండి ఇసుక ఆగిపోయింది 7 నెలలు. టాపీ మేసీలు చాలా అవస్థ, అసలు ఏం బాగోలా. అసలు ముందు ఇటు దిగిపోవాలి అంతే, ఒకటే మాట. అంటే మీకు డబ్బులు ఇస్తామంటున్నారు కదా బటన్. డబ్బులు మా డబ్బులేగా అయ్యి, మా డబ్బులు మాకు ఇచ్చి డబ్బులు ఇస్తావేంటి? ఏం వస్తున్నాయి? 1000 రూపాయలు సంపాదిస్తే చిల్లర కొట్టులోకి వెళ్తుంటేను ఏం రాట్లా. మా డబ్బులు మాకు ఇచ్చి డబ్బులు ఇస్తాం అన్నాడు. నేను కటింగ్ షాప్కి వెళ్ళా, 300 తీసుకున్నాడు. ఇస్త్రీ చేపించుకుంటా వెళ్ళా, 150 తీసుకున్నాడు. ఎవరి డబ్బులకి ఎవరికి ఇస్తామని, ఇస్త్రీ ఓడికి మంగళోడికి. మందు తాగేవాడే పచ్చివాతం వచ్చింది మా ఇంటి పక్కన వాడికి. దానికి ఏంటి పరిస్థితి? కల్తీ మందు ఇది. మందు లేకుండా చేస్తాను. ఈ చరిత్రలో ఎప్పుడైనా ఉందా మందు లేకుండా చేస్తాం? వీడు చేస్తాడు మందు లేకుండా. వీడు మొహం ఇంకన్నీ పెంచేసాడు వీడు మందుది, అంతే. అంటే ఎవరెన్ని చేసినా సరే మళ్ళీ నేనే గెలుస్తాను 175 అంటున్నారు. ఒప్పుకుంటారన్నా, 100కి 10 మంది ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోరు. మేమే వచ్చేయాలనుకుంటారు వాళ్ళు. నేనే సీఎం అనుకుంటాను, అవతల సీఎం అనుకుంటాడా? 170 అంట. 23 వస్తేనే వీడికి ఈసారి. అది ఎక్కడన్నా మీది ఏరియా? మాది కంకిపాడే, మాది బోడేపేసాది, కన్నూరు మాది. అంటే ఇప్పుడు జోగి రమేష్ గారు వస్తున్నారు కదా పోటీకి, నేను గెలుస్తాను ఈ నియోజకవర్గం అని సవాల్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? యోగి రమేష్ రాడు అసలు. యోగి రమేష్ నేనే వస్తే అనుకుంటున్నాడు. ఇప్పుడు 150 కోట్లు ఖర్చు పెట్టాను, అవతరాడు ముందు నేనే అనుకుంటున్నాడు. అసలు డిపాజిట్లు కూడా రావు యోగి రమేష్కి. 50,000 మెజార్టీ వస్తుంది బోడే గారికి. ఎలా వస్తున్నాయి కరెంటు బిల్లులు? ఎలా కరెంటు బిల్లు నాకు ఒక ఫ్యాన్, ఒక టీవీ ఉంది, 1500 వస్తుంది. అది 1500 అన్న కరెంటు బిల్లు. ఇంకేంటిది? అదే మాటలు వెళ్ళి కరెంట్ ఆఫీసులో అడిగితే వీనిటికి 9 రూపాయలు వేస్తున్నాడు, ఆడు వచ్చే బండి ఆలిగా నీ మీద వేస్తున్నాడు అన్నాడు ఆడు. అది ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు విజయవాడ తూర్పు నియోజకవర్గం? ఏడు మొత్తం ఏది ఎక్కడైనా టీడీపీ అన్నా వీడు మొత్తం దింపేస్తారు. వీడికి ఏంటంటే జనం ఓటేసి చూపిద్దామనుకుంటున్నారు. వీడికి అలా చెప్పరు. ఇప్పుడు ఎవడు పని ఆడు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకులే గొడవ, ఓటేసి చూపిస్తేనే వీడికి రేపు పొద్దున. అంటే ఈరోజు వాలంటీర్ల ద్వారా మంచి జరుగుతుంది, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నాము, మీకు ఇంటి సెంటు స్థలం ఇచ్చామని చెప్పి అంటున్నారు కదా. ఆ స్థలం 1,00,000 రూపాయలు కాదు చేయదు. ఆ స్థలం ఇచ్చాడు అంటున్నాడు. ఆ స్థలానికి ఒకటి 9 లక్షలు పెట్టాడు. ఏడుతున్నారు ఇప్పుడు. ఎందుకు కట్టుకున్నా ఆ స్థలాన్ని? కానీ బెదిరించి కట్టించుకున్నాడు ఆ స్థలం. ఇప్పుడు స్థలం ఇచ్చినాడు, గుడి చేసుకుంటున్నావు, రేకుల చెట్టు వేసుకుంటున్నావు, వేసుకోమన్నట్లా నా పేరు పెట్టుకోవాలి, డాబా కట్టుకోవాలి అంటున్నాడు. ఒకటి 9 లక్షలు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఏడుతున్నాడు? ఇప్పుడు అడిగేది నువ్వు ఉండి అడవిలోకి వెళ్ళి 10 కిలోమీటర్ దూరంలో వెళ్ళి నువ్వు ఉంటావేమో. అది వీళ్ళందరినీ పెత్తందారులు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏమంటారు? లేదన్నా, గన్నవరం 1 సైడ్ అయిపోయింది, గుడియాడ 1 సైడ్ అయిపోయింది, మొత్తం 1 సైడ్ చేశారు. వీడికి ఏంటంటే ఓటేసి చూపిద్దాంలే అని అంటున్నారు. ఇప్పుడు జనం వస్తున్నారు, రాకపోతే మీకు ఏం రావని బెదిరిస్తున్నాడు తప్ప మీటింగ్ వచ్చి వెళ్ళిపోతున్నారు తిరిగి. ఆడు చదగాడు అన్నట్లా. పింఛన్ ఆపేసాడు, ఆపేసాక చంద్రబాబు నాయుడు మీద వేసింది 4 రోజుల తర్వాత బాబు ఏమని ఆపేయమని. అది కావాలని చేశారని అంటున్నారు. కావాలనే 2014లో ఏమో బాబు సపోర్ట్ చేసుకుని వచ్చాడు, 2019లో ఏమో బాబాయిని చంపేశాడు. ఇప్పుడు ఏంటంటే జనాలు మనం తొక్కేద్దామని వస్తున్నాడు వీడు. ఇప్పుడు అన్ని ఇస్తా అంటాడు, ఏదేం చేస్తా అంటాడు. నమ్మకూడదు. ఒకటి 3,000 ఇస్తాడు, 4,000 ఓటుకు అంటాడు. అవి తీసుకున్నామా 5 సంవత్సరాలు మన తెలంగాణ వెళ్ళిపోవాలి. తెలంగాణ బాగుందంటారు, అదే పని చేద్దాం అనుకుంటున్నా. నేను ఒక్కడిని వేసినా కాదు, 100% వేస్తేనే ఆడికి వెళ్తాడు చంద్రబాబు నాయుడు. లేదనుకో మన తెలంగాణ వెళ్ళిపోయి మనం అక్కడ చాకాలి అమ్ముకుంటాం. ఇంకా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు కూడా ఏం చేయలేదు కదా, మేము చేసాడు జగన్ అని చేశాడు. ఈ మూర్ఖులు చెప్పుకుంటా ఉంటారు అలాగా. కొంతమంది మూర్ఖులు ఉన్నారు, ఏం చేయలేదు అనుకుంటారు. నాకు 30 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చాలా చేశాడు. అది ఏంటంటే ఆ టార్గెట్ ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద ఈ టార్గెట్లు పెట్టుకున్నాడు తప్ప జనాలకి ఏం చేద్దామా గెలిచినా కాదు. ఆడవాళ్ళు పెట్టాను, ఆడవాళ్ళతో కలిపిస్తానంటాడు. మంగళగిరి 1 సైడ్ అయిపోయింది. ఆ మురుగుడు లక్ష్మి లోకేష్కి సపోర్ట్ చేసి అసలు సరిపోద్ది. అసలు లోకేష్కి 5 సంవత్సరాల్లో గుంటోళ్ళకి గుడ్డోళ్ళకి అన్ని ఇచ్చేసాడు మంగళగిరిలో. అది
ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆ మురుగుడు లక్ష్యం అనేది మురుగుడు లావణ్య అది సరిపోదు. మరి ఎలా ఉన్నాయి రోడ్లు, ఎలా ఉన్నాయి అన్న? రోడ్ల ఒకసారి వెళ్ళి చూడమనన్న అసలు మురుగుడు అన్ని. ఆ గుడివాడ రోడ్లు అయితే మరీ దారుణంగా పడిపోతున్నారు అసలు. ఆ రోడ్డు అంటారు దాన్ని, ఆడు తిడతాం తప్ప దేనికి సరిపోడు ఆ కొడాలని అని. అది ఆ చచ్చంగా తిట్లే, చంద్రబాబు నాయుడు తిడతాం, పవన్కి తిడతాం, లోకేష్ తిడతాం, ఇయేగా కదిలితే గుటకాలేసుకొని ఆ టార్గెట్ ఏమి కాదు. వీళ్ళు ముగ్గురు మీద టార్గెట్ అంట. జనాలు ఏం చేద్దాం టార్గెట్ పెట్టుకో, వీళ్ళు కాదు, వీళ్ళు వాడిపోతారు, గెలుస్తారు. అంత గాల్లోనే 30,000 మెజార్టీ గెలిచా చంద్రబాబు నువ్వేం సరిపోతావు అసలు ఒంటి చేసుకొని. మరి అన్ని చేసినా సరే నేనే గెలుస్తానని మాట్లాడుతున్నారు కదా. మూర్ఖుడు నేనే వస్తా అనుకుంటాడు. జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. జనం ఏం చెప్పరు. ఇప్పుడు రేపు పొద్దున ఓటేసి దింపేసి అని ఏడితే ఇంటికి వెళ్ళిపోతాడు అంతే. ఆడు సిద్ధం అని పెట్టాడే, ఆ సిద్ధం దానికి ఆడు డైరెక్టర్ గా. అది ప్రభుదాస్. ఏం చేస్తారన్న? నేను బైక్ మెకానిక్. ఎక్కడ ఏ ఏరియా? గుణదల. అంటే గద్దె గారు ఏమైనా అభివృద్ధి చేశారా మీ ప్రాంతంలో? అంటే చేశారు, పైన వాటర్ ట్యాంక్ కట్టేస్తాం అలాంటివి చేశారు, చేయలేదే అన్నట్లా. అది అంటే ఓవరాల్గా 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం చూశారు కదన్న, అంటే ఎలా అనిపించింది? ఒక మాటలో ఏం చెప్తారు? అంటే కొంచెం ఇబ్బంది, గవర్నమెంట్లో అయితే కొంచెం ఇబ్బంది. అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు వేరు, ఇది కొంచెం బాల. అంటే ఈరోజు అన్ని పథకాలు ఇస్తున్నాం కదా, అని చేయూత ఇస్తున్నాం అని చెప్పి కొన్ని ఇస్తున్నారు, అవి కొంతమందికి ఉపయోగపడుతున్నాయి. ఆ మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బట్టి ఫుల్ దెబ్బే. అంటే ఈరోజు ఎలా ఉంది అభివృద్ధి? ఏమైనా కనిపిస్తుందా అసలు ఏంటి ఈ ప్రభుత్వంలో? ఏం లేదు, ఏం కనపడట్లా. మామూలు అమ్మఒడి ఒకటి కనపడుతుంది. మామూలు స్కూల్లో భోజనాలు కార్యక్రమం అవి బాగున్నాయి. బిజినెస్ పరంగా ఏం లేదుగా, మొత్తం డల్లే. అసలు బిజినెస్ పరంగా అయితే మొత్తం డల్లే. మరి ఎలా ఉన్నాయన్న ఈరోజు కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర ధరలు కానీ? అన్నీ పెరుగుతున్నాయి. మోటార్ బిల్లు వాటికి మటుకే రేట్లు పెరగట్లా. అది కరెంటు బిల్లు పెరుగుతున్నాయి, తగ్గిస్తా అన్నారు, తగ్గించింది లేదు, పెరుగుతున్నాయి. కాదే రేట్లు పెరిగితే అన్నీ పెరగాలి కదా. కరెంటు బిల్లు అవి నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ, ట్యాక్సీ వాళ్ళకి కానీ, వీళ్ళకైతే కనుక రేట్లు ఏం పెరగట్లా. అది మాకు కూడా పెరిగితే ఇంకా బాగుంటుంది. మరి ఓవరాల్గా ఎలక్షన్లో నేను 175 గెలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? 175 గ్యారంటీ లేదులే, కానీ